guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ యాక్టివ్ వేర్ స్పోర్ట్ వేర్వి కొన్ని బాటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇఫ్ యూర్ సంబడి హూ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ నా ఛానల్ని ఫాలో అవుతుంటే యూ వుడ్ డెఫినెట్లీ నో నేను రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తాను అండ్ ఆల్సో నేను వాకింగ్ అయితే చేస్తాను. సో ఎక్సర్సైజ్కి యూస్ఫుల్గా ఉండేలాగా కొన్ని బాటమ్ వేర్ అయితే తీసుకున్నాను. నేను లైక్ కొన్ని డే ఇన్ మై లైఫ్ పెట్టినప్పుడు అంటే చాలా తక్కువ పోస్ట్ చేశాను, బట్ వాటిలో కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు బాటమ్ వేర్ లైక్ స్పోర్ట్స్ వేర్ ఇలా ఎక్సర్సైజ్ అది చేయడానికి యూస్ఫుల్గా ఉండేవి బాటమ్ వేర్ అయితే అడిగారు కొంతమంది. నేను అందులో వేసుకున్న వాటి లింక్స్ అవి కూడా అడిగారు. అవైతే నేను ఆఫ్లైన్లో ఎప్పుడో తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని బాటమ్ వేర్ అయితే తీసుకున్నాను ఇలా స్పోర్ట్స్కి లేకపోతే ఇలా యాక్టివ్ వేర్ ఉపయోగపడేలాగా. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఆలన్ జాన్స్. యాక్చువల్లీ నేను ఒక స్ట్రైట్ కట్ ప్యాంట్ తీసుకున్నాను ఈ బ్రాండ్లోని. నేను 2-3 టైమ్స్ అయితే రికమెండ్ చేశానండి మన ఛానల్లోని. నాకైతే అది చాలా నచ్చింది. సో అదే బ్రాండ్లో వస్తుంది కదా, అదే బ్రాండ్లో ఉంది కదా అని చెప్పి నేను ఈ బాటమ్ వేర్ అయితే తీసుకున్నాను. ఇట్లా కంప్లీట్గా ట్రాక్ ప్యాంట్ స్టైల్లో అయితే వస్తుంది. బట్ ఫ్యాబ్రిక్ అయితే నాకు కొంచెం థిక్గా అనిపించిందండి. లైక్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలాంటి థిక్గా ఉన్నవి వేసుకుని ఎక్సర్సైజ్ చేయాలంటే కొంచెం వేడిగా అనిపిస్తుందేమో. నేను ఇంకా ట్రై చేశాక ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బట్ చూడడానికి ఫిట్ అదంతా కూడా అయితే నాకు చాలా నచ్చింది ఇదైతేని. సో కొంచెం థిక్ ఫ్యాబ్రిక్స్ అది ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ చాయిస్. ఎందుకంటే ఇలాంటి థిక్ ఫ్యాబ్రిక్స్ అది వేసుకున్నప్పుడు ఏంటంటే లైక్ మన ఇన్నర్స్ బయటకు కనిపించండి, లైనింగ్ అదంతా బయటకు కనిపించకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. సో లైక్ అలా కొంచెం కాన్షియస్గా ఉండే వాళ్ళు ఏంటంటే ఇట్లాగా థిక్గా ఉండే ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే బాగా సెట్ అవుతుంది మనకి. ఇదేంటంటే కొంచెం మనకి పెన్సిల్ కట్ స్టైల్లో అయితే వస్తుంది. కొంచెం మనకి యాంకిల్ దగ్గర అదంతా కూడా టైట్గా పట్టి ఉంటుంది. టైట్గా పట్టి ఉంటేనే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుందండి. స్పెషలీ యోగా చేసేటప్పుడు లూజ్ ప్యాంట్స్ కన్నా ఇట్లా ఫిట్టెడ్గా బాటమ్ దగ్గర ఉన్న ప్యాంట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఆసనాలు అది వేసినప్పుడు బట్టలు అడ్జస్ట్ చేసుకోవడము కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను కొంచెం ఇట్లాగా యాంకిల్ దగ్గర ఫిట్టెడ్గా ఉండే టైప్వే తీసుకుంటాను. సో దట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాన్షియస్గా లేకుండా ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేసేలాగా ఉంటుంది. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ ట్రాక్ ప్యాంట్ అయితే వచ్చింది. దీని మీద మన దగ్గర ఉన్న ఏదైనా టీ షర్ట్ అయితే వేసుకుని పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ క్లోవియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ఏంటంటే కొంచెం ఇలా బెల్ బాటమ్ స్టైల్లో అయితే తీసుకున్నాను. ఇది బెల్ బాటమ్ వచ్చినా సరే కూడా మనకి లైక్ యోగా చేసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో ఆసనాస్ వేసినప్పుడు కూడా ఇదేం పైకి వెళ్ళిపోదు. బికాజ్ ఇది ఏంటంటే మనకి స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఆల్సో కాఫ్ వరకు మనకి ఫిట్టెడ్గా వస్తుంది. కాఫ్ కింద నుంచి కొంచెం ఇట్లా లూజ్ వస్తుంది అంతే. ఇట్లాంటివి నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి, చాలా తక్కువ ఇలాంటివి నేను ట్రై చేయడము. బట్ ఏంటంటే కొంచెం నాకులాగా పియర్ బాడీ షేప్ కానీ లేకపోతే లోవర్ హెవీ బాడీ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్లాంటి టైప్ ఆఫ్ బెల్ బాటమ్ టైప్ వేసుకుంటే ఏంటంటే మంచి బాడీ బ్యాలెన్స్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. బికాజ్ హిప్ పార్ట్ అంతా కూడా మనకి హెవీగా ఉంటుంది కాబట్టి కిందకి వచ్చేసరికి కొంచెం ఇలా ఫ్లేర్ ఎక్కువ వస్తే బ్యాలెన్స్డ్గా లుక్ అయితే ఉండి నీట్గా లుక్ అయితే వస్తుంది. సో ట్రై చేద్దాం అన్నట్టు ఫస్ట్ టైం ఇలా బెల్ బాటమ్ స్టైల్లో ఇలాగ ట్రాక్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ క్లోవియా. ఆల్రెడీ నేను ఈ బ్రాండ్ నుంచి అయితే ట్రై చేశానండి, బాగున్నది. నేను సైజ్ మీడియం ఆర్ లార్జ్ డిపెండింగ్ ఆన్ ది స్టైల్ అయితే తీసుకుంటాను. ఇదైతే నేను మీడియం తీసుకున్నాను, కొంచెం ఫిట్గానే అనిపించింది. లార్జ్ తీసుకుని ఉండాల్సిందని చెప్పి తర్వాత అనుకున్నాను. సో దిస్ ఇస్ ద బాటమ్. దీనికి పాకెట్స్ కూడా వస్తాయి మనకి, ఇట్లా మనకి పక్కకి పాకెట్స్ కూడా వస్తాయి. మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులోని. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇందులో పెట్టుకుని చేస్తే మనకి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇలాగ బెల్ట్ లాగా వస్తుందండి, పెద్ద బెల్ట్ బెల్లీని టైట్గా హోల్డ్ చేస్తుంది. సో
దిస్ ఇస్ ద బాటమ్. క్వాలిటీ అదంతా కూడా బాగుండిందండి. ఆఫ్టర్ వాష్ కూడా బాగుంటాయి. ఈ బ్రాండ్లోవి నేను ఆల్రెడీ యూజ్ చేశాను 1 or 2 times. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కొంచెం బెల్ బాటమ్ స్టైల్లోనే తీసుకున్నానండి. ఇలాంటివి తక్కువ ఉన్నాయి నా దగ్గర, సో ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇది కూడా బాగుండేనండి. మంచి లుక్ అయితే వచ్చింది వేసుకుంటేనే. ఇవాళ నేను చూపించే అన్ని వాటిల్లోనే మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఏంటంటే కొంచెం ఇట్లాంటి న్యూట్రల్ అండ్ డార్క్ కలర్స్ అయితే తీసేసుకున్నాను. డార్క్ కలర్స్ అయితే పెద్దగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకైతే. పెద్దగా ట్రాన్స్పరెంట్గా ఉండవు అండ్ సీత్రూగా అనిపించవు. కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు ఇట్లాంటి డార్క్ కలర్స్ వేసుకుంటే బాటమ్స్. అండ్ ఎనీ టైప్ ఆఫ్ టీ షర్ట్, ఎనీ కలర్ ఆఫ్ టీ షర్ట్తో కూడా మ్యాచ్ అవుతుంది అన్నట్టు కొంచెం నేను ఇట్లాంటి డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను బాటమ్స్. అండ్ ఆల్సో లోవర్ హెవీ బాడీ ఉండే వాళ్ళు లైట్ కలర్స్ కన్నా బాటమ్స్ ఎక్కువ డార్క్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయాలి. డార్క్ కలర్స్ వేసుకుంటే ఏంటంటే కొంచెం థైస్ అంత ప్రామినెంట్గా అయితే కనిపించవండి. డార్క్ కలర్స్ ఏంటంటే ఎక్కువ లైట్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో కొంచెం సన్నగా ఉన్నట్టు కనబడుతుంది లైట్ ఎక్కువ రిఫ్లెక్ట్ చేయకపోవడం వల్ల. లైట్ కలర్స్ వేసుకుంటే లైట్ ఎక్కువ రిఫ్లెక్ట్ చేసి ఇంకా థైస్ హెవీగా ఉన్నట్టు కనబడతాయి. సో నేను ఎక్కువ డార్క్ కలర్ బాటమ్సే ప్రిఫర్ చేస్తాను. జీన్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బాటమ్స్ తీసుకున్నప్పుడు, స్పెషలీ షార్ట్ టాప్స్తో అది పేరప్ చేయాల్సి వచ్చినప్పుడు అలా వేసుకునేవన్నీ కూడా నేను ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తానండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది సమ్ ర్యాండమ్ బ్రాండ్ నుంచి అయితే పిక్ చేశాను. మేబీ ఒక 4-5 times నేను యూజ్ చేశాక రివ్యూ అయితే ఖచ్చితంగా చేస్తాను ఎలా ఉండిందని చెప్పి. ఇది కూడా ఇలా బెల్ బాటమ్ స్టైల్లోనే తీసుకున్నాను. బోత్ ద సైజ్, దీనికి కూడా పాకెట్ వచ్చింది, ఇలా స్ట్రైట్గా బోత్ ద సైజ్ పాకెట్ వచ్చింది. ఇది కూడా సైజ్ M తీసుకున్నాను. మరీ ఫిట్టెడ్గా వచ్చింది. మేబీ అండి ఎల్ తీసుకుని ఉంటే బాగుండేది, బట్ అయితే చాలా వరకు స్ట్రెచ్ అవుతున్నాయి. చూడ్డానికి ఇలా ఉండింది కానీ ఆల్మోస్ట్ డబల్ సైజ్ స్ట్రెచ్ అవుతున్నాయి వేసుకున్నప్పుడు. సో వాష్ చేశాక కొన్ని సాగుతాయి. అట్లా సాగకుండా ఉంటే మటుకు నెక్స్ట్ టైం నుంచి ఎల్ తీసుకోవాలి. సో నేను ఖచ్చితంగా అయితే రివ్యూ పోస్ట్ చేస్తానండి ఇవి వేసుకుని వాష్ చేశాకని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ బోల్డ్ ఫిట్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి లెగిన్ స్టైల్ లాగా వచ్చింది. కొంచెం క్యాప్రీస్ లెంత్ అయితే వచ్చింది, మనకి కాఫ్ లెంత్ వరకు అయితే వస్తాయి. సో ఇట్లా మనకి కంప్లీట్గా ఇట్ లుక్స్ లైక్ ఎ లెగ్గిన్ అండి. బట్ ద ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఎక్సైజ్కి కంఫర్టబుల్ ఉండేలాగా మైక్రో ఫైబర్ లాగా వచ్చింది. సో మైక్రో ఫైబర్ ఏంటంటే కొంచెం స్వెట్ అది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి అండ్ చెమట కూడా పెద్దగా అంటుకుపోయి డ్రెస్కి ఆడ్గా చెమటాల మచ్చలా కనిపించకుండా వస్తాయి. సో ఎక్కువ యాక్టివ్ వేర్కి స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్కువ మైక్రో ఫైబర్ని యూజ్ చేస్తారు. సో ఇఫ్ దిస్ కమ్స్ ఇన్ మైక్రో ఫైబర్ అండ్ దిస్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎ లెగ్గిన్ అండి. బ్లాక్ కలర్ లెగ్గిన్ లాగా అయితే ఉండింది. సో థిక్గా అయితే ఉండింది ఫ్యాబ్రిక్ అండ్ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా కూడా ఉండింది. ఇది కూడా నేను సైజ్ ఎంఏ తీసుకున్నాను. అన్ని బాటమ్స్ కూడా నేను సైజ్ ఎంఏ తీసుకున్నానండి. ఎం నాకు పర్ఫెక్ట్ ఫిట్ లాగా వచ్చాయి. ఏ సైజ్ తీసుకున్నా కూడా కొంచెం పర్ఫెక్ట్ ఫిట్ లాగే వస్తుంది. బికాజ్ ఇదంతా కూడా స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనకి అట్లాగా అనిపిస్తాయి టైట్గా ఉన్నట్టు అయితేనే. ఆఫ్టర్ ఫ్యూ వాషెస్ మనం విల్ గెట్ యూజ్ టు ద ఫ్యాబ్రిక్ అండ్ బాగుంటుందండి వేసుకుంటేని. మరీ పెద్ద సైజెస్ తీసుకుంటే ఎక్కువ వాషెస్ తర్వాత ఇంకా లూజ్ అయిపోయి పెద్ద కంఫర్టబుల్గా అయితే అనిపించవు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. క్వాలిటీ వైజ్, లుక్ వైజ్ అంతా కూడా బాగుంటుందండి ఈ లెగిన్ కూడా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ జాకీ బ్రాండ్లో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు లెగిన్స్. దిస్ ఇస్ మోర్ లైక్ యాక్టివ్ వేర్ కన్నా రెగ్యులర్గా వేసుకునే లెగిన్ టైప్ది. జాకీ బ్రాండ్లో ఎప్పుడూ ట్రై చేయలేదు నేనైతే తీసుకొని. ఇదేంటి మనకి కొంచెం కాఫ్ లెంత్ కూడా వస్తుంది. ఇట్లాంటి లెగిన్స్ ఏంటంటే మనం ఏదైనా కుర్తీ ఫ్రాక్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కుర్తీ ఫ్రాక్స్ మీద అది పేరప్ చేసుకుని వేసుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇట్లాంటి లెగిన్స్ అయితేనే. సో ఇవి కూడా కుర్తీ ఫ్రాక్స్ మీద పేరప్ చేయడానికి బాగుంటాయి అండ్ ఆల్సో వాక్ చేసినప్పుడు ఏదైనా సింపుల్ లూజ్గా ఉన్న కుర్తీ వేసుకొని ఇట్లాంటి లెగిన్స్ వేసుకుని ఎక్సర్సైజ్ చేసినా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఎవ్రీబడి మైట్ నాట్ బి కంఫర్టబుల్ టీ షర్ట్స్ వేసుకుని ఇట్లాంటి స్పోర్ట్స్ వేర్ బాటమ్స్ అది వేసుకుని ఎక్సర్సైజ్ చేయడానికి ఎవ్రీబడి మైట్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. సో కొంచెం కుర్తీ టైప్ అది వేసుకొని ఎక్సర్సైజ్ అది చేసేవాళ్ళు ఇట్లాంటి లెగిన్ టైప్స్ అది వేసుకొని కొంచెం లూజ్గా ఉన్న టైప్ కుర్తీస్ అది వేసుకుంటే లుక్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉంటుంది. లుక్ కన్నా ముందు కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో ఇట్లాంటి లెగిన్స్ అది వేసుకొని చేస్తే మంచి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో గైస్ చూసే కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.